అమ్మదయ్య అందరికీ నమస్తే అండి. ఈరోజు మన గోశాలలో చిన్న లక్ష్మికి బుడ్డ దూడ వీణపోయింది, కానీ చనిపోయిందండి. 1 నెల తక్కువ కానీ ముందుగానే వినేసింది, కానీ లోపలే చనిపోయింది. ముందు ఎదురు కాళ్ళు వచ్చేసి డాక్టర్ అదే చెప్పాడు, ఎదురు కాళ్ళు వచ్చి లోపల కాళ్ళు ఇరుక్కుపోయాము, నెల తక్కువ దూడకూడని. చాలా నొప్పిగా అరుస్తూ ఉండిందండి. నేను గబగబా వెళ్ళిపోయాను. పశువుల కాపరి చెప్పగానే, గోవుల కాపరి చెప్పగానే వెళ్ళిపోయాను. ఇక్కడ వెళ్ళి లక్ష్మిని అడవబాక తల్లి అని చెప్పి సమురుతూ ఉండేను, లేదంటే కాళ్ళతో కొడుతుంది అందరిని. నేను వచ్చాను నాన్న అంటే గుమ్మంగా అయిపోయింది. నాకెవరూ లేరండి, అవే నా పసిపిల్లలు. నాకు ఏది వచ్చినా వాటిడుకునే చెప్పు ఏడుస్తాను. లక్ష్మిని పట్టుకొని భలే ఏడ్చేసానండి. దాని బాధ భరించలేక చూడలేకపోయాను. ఎవరైనా అంతే కదండి, ఒక జన్మనివ్వడం అంటే ప్రాణం పోయి ప్రాణం వచ్చినంత పనే కదండి తల్లికి. చూడండి లాగేశారు. బంగారు దూడ చనిపోయింది గోమాత. భలే ఏడ్చేసానండి పెద్దగా. డాక్టర్ ఏడవకమ్మా, అదేం కాదులే, నెల తక్కువ దూడ పుట్టింది, ఏం చేయలేమమ్మా అని చెప్పాడు. ఇది తొలిసూరు దూడండి, పుట్టడం కూడా తొలిసూరు కానుపు. దానికి చాలా బాధగా ఉన్నది. అప్పుడు దానికి వేడి నీళ్ళు పోయిపించి దానికి స్నానం చేయించానండి. ఉడుకుడుక్క వేడి నీళ్ళు పోసి, నడుము నొప్పులు ఉంటాయి కదండి కాన్పు అయితే, దానికి చేసి వచ్చానండి.